ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన సంగతిని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇంతకు ముందు కూడా మీకు నేను చెప్పాను, అయినా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి నెల 7వ తారీఖున ఉపవాస ప్రార్థన జరుగుతుంది మన చర్చిలో. ప్రతి నెల 7వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా దేవుని సన్నిధిలో చక్కని రీతిలో అందరూ ఉపవాసం ఉండి ప్రపంచ ప్రజల కొరకు ఎవరైతే బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, శోధనలో ఉండి నలిగిపోతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేయబడుతూ ఉంటుంది. ప్రియులారా, మరి భీమవరం జిల్లాకు సంబంధించి పల్లెటూరులో, విలేజ్లో నేను సేవ చేస్తున్నాను. ఆ ప్రాంతమే మీకు అంటే మీరు చాలా మంది బిడ్డలు ఫోన్ చేసి, మీది ఎక్కడమ్మా, మేము అక్కడికి వస్తాము, ప్రార్థనలు ఏకీభవిస్తామని కొంతమంది బిడ్డలు ఫోన్ చేశారు. ఆ బిడ్డలకు నేను చెప్పేది, మిగతా వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. మీరెవరైనా వచ్చి ప్రార్థనలో పాల్గొనాలి అని మీకు ఆశ కలిగి ఉంటే కనుక అడ్రస్ మీకు చెప్తాను నేను. మీరు ఫోన్ చేస్తే మీకు వివరంగా నేను ఎక్కడికి రావాలన్నది మీకు నేను వివరంగా తెలియచేస్తాను. మీలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే, అంటే దగ్గర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు అవ్వదు కానీ రావటానికి, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫోన్ చేసి మీ అవసరాలు తెలియచేయండి. తప్పనిసరి మర్చిపోద్దు. ఎందుకంటే ప్రతి నెల 7వ తారీఖున ఉపవాస ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నాం. మేము సంఘము అందరం కలిసి ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత కాన్ఫరెన్స్ కాల్కి ప్రార్థనకు సంబంధించిన వాళ్ళు, సంఘము అందరం ఏకీభావించి ప్రతి నెల 7వ తారీఖున ప్రార్థన జరుగుతుంది, ఉపవాస ప్రార్థన. అది మీరు గమనించగలరని నేను చెప్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు, మీ బిడ్డలకు వివాహాలు కుదరకపోయినా, లేట్ అయినా, గర్భఫలం లేక, మరి అలాగే వివాహమై విడిపోయే విడాకులకి అప్లై చేసుకున్న భార్యాభర్తల సమస్య కానీ, అప్పుల సమస్య కానీ, వ్యాపారంలో ఇబ్బందులు, వ్యవసాయంలో ఇబ్బందులు, పిల్లల అనారోగ్య సమస్య, కుటుంబ సమస్యలు, విసికి వేసారిపోయిన జీవితాల కొరకు ఈరోజు ప్రత్యేకంగా మరి ఉపవాస ప్రార్థన ప్రతీ నెల మేము ఏర్పాటు చేసి ఉన్నాము. కాబట్టి మీరు ఎలాంటి కఠిన సమస్య అయినా ప్రార్థన చేస్తేనే కదా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. బిడ్డలారా, అందుకనే మీరు తెలియచేయండి, మీ అవసరాలు తెలియచేయండి, మీ ఇబ్బందులు తెలియచేయండి. తప్పనిసరిగా నెంబర్ ఉంటుంది, మీరు వీడియో చూసేటప్పుడే దాని కింద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీ అవసరాలు తెలియచేస్తే మేము సంఘం అందరం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ గురించి మర్చిపోవద్దు. తప్పనిసరిగా ఫోన్ చేసి మీ అవసరాలు తెలియచేయండి. ఈరోజు 7వ తారీఖు ఉపవాస ప్రార్థనలు కొనసాగుతూ ఉంటాం కాబట్టి ఒకరికొకరు ప్రార్థన సహాయమే కదా. ఇందులో ఏముంది? ఒకరికొకరు ప్రార్థన సహాయమే. ఒకరికొకరు ప్రార్థించుకుంటూ, ఒకరికొకరిని వాక్యం ద్వారా హెచ్చరించుకుంటూ, ఆత్మీయ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోమని వాక్యములో అపొస్తలుడైన పౌలు గారి ద్వారా మనకి ఆజ్ఞ జారీ చేయబడింది. అది మీరు గుర్తు పెట్టుకుని తప్పనిసరిగా మీరు ఫోన్ చేసి ప్రార్థన అవసరతలు తెలియచేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కనుక, దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే కనుక, రావాలని మీకు ఆసక్తి ఉంటే కనుక మీరు ఫోన్ చేస్తే ఎక్కడికి రావాలన్నది వివరంగా మీకు నేను తెలియచేస్తాను. కాబట్టి ఇది అందరూ గమనించగలరు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఈ యొక్క కార్యక్రమాలను చూస్తూ ఎంతో మంది కామెంట్ల ద్వారా వారి యొక్క ప్రోత్సాహాన్ని ఎంతగానో అందిస్తూ ఉన్నారు. వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇంకా ఈ సంగతి, ఉపవాస ప్రార్థన సంగతి, ప్రతి నెల 7వ తారీఖు జరుగుతున్న ఉపవాస ప్రార్థన సంగతి మీలో కొంతమందికి ఇంకా తెలియచేసి వారి అవసరాలు కూడా మీరు తెలియచేస్తే మేము తప్పనిసరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తామని దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని పేరట నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.